అబ్బా ఏంటండి ఇది? ఇప్పటికైనా నా నిజాతి ఏంటో తెలిసిందిగా. తెలిసిందిలేండి, ఎవరైనా చూస్తారు, వదలండి. ఇన్నాళ్ళు ఆ రాక్షసికి భయపడి దానింట్లోనే ఉన్నాను. ఇన్నాళ్ళకి ప్రశాంతంగా నా భార్య దగ్గరికి వచ్చాను. ఈ రోజు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటి అలా చూస్తున్నారు? మనసు బాగా లాగుతోంది. దేని మీద లాగుతుంది? దీని మీద లాగుతుంది. అయ్యయ్యో, పాపం పసిపిల్లాడికి ముద్దులు లేక అల్లాడిపోతున్నట్టున్నాడు. అవును, ఒక ముద్ది చాదుకోవచ్చుగా. ముద్ద ఇప్పుడా? ఇప్పుడు కాక ఎప్పుడు ఇస్తావు? నువ్వే పెడతావా, నేను పెట్టనా? వకీల్ సాబ్, వద్దు వకీల్ సాబ్. పునమి, పునమి. ఏమవుతోంది నాకు? నా కళ్ళెందుకు సరిగ్గా కనపడడం లేదు? అంతా మసక మసకగా కనబడుతోంది. ట్యూమర్ కాబట్టి రాను రాను చూపు మందగించవచ్చు, లేదా పర్మనెంట్గా బ్లైండ్ అయిపోవచ్చు. అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా నా కంటి చూపు పోతుందా? వకీల్ సాబ్, పునమి, ఆగు. పునమి, పునమి. అయ్యయ్యో, చూడు గ్లాస్ ఎలా పగిలిపోయిందో. చూసుకోవాలి కదా పున్నమి. సారీ అత్తయ్య, చూసుకోలేదు. సరేలే, అత్తయ్య గారు నీళ్ళు అడిగారు, నేను ఇస్తాను. నువ్వు ఈ లోపలే శుభ్రం చెయ్యి. అలాగే. దేవుడా, నా చూపు పోయేలోపు కనీసం నా మనవరాన్ని చూసే అదృష్టమైనా కలిగించు స్వామి. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఆగండి.
ఆ! ఆ! అమ్మా అమ్మా పున్నమి 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 లేమ్మా ఏమైంది అయ్యయ్యో పునమి పునమి పున్నమి 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 ఏమైందమ్మా పునమి ఏమైంది పునమి? అయ్యయ్యో అసలు ఎందుకు ఆ గాజు పెంకుల మీద చేయి పెట్టావు? పృథ్వీ పున్నమి చేయి పెట్టకపోతే ఆ గాజు పెంకులు నా కాళ్ళకి గుచ్చుకునేవరా. ఉండు పునమి, ఇక్కడే ఉండు. పునమి జాగ్రత్త. ఉండు, ఒక్క నిమిషం ఉండు. పునమి ఆగు. అమ్మా పున్నమి నువ్వెందుకమ్మా నా కాళ్ళ కింద చేయి పెట్టావు? చూడు నీ చేతికి గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల ఎంత రక్తం పోతోందో. అదే గాజు పెంకు మీ కాళ్ళలో దిగి మీరు బాధపడుతుంటే ఆ బాధని చూడడం కంటే ఈ బాధ పెద్దదేం కాదండి. అయినా మీకు అపాయం జరగకుండా కాపాడుకోగలిగాను. ఆ ఆనందంతో పోలిస్తే ఈ బాధ ఎంత? నువ్వు నా మనవరాలివి కాదమ్మా, మా అమ్మలా ఆలోచించావు. నువ్వు ఏ జన్మలోనూ మా అమ్మవై ఉంటావు. నా మీద ప్రేమ చావక మనవరాలి రూపంలో మా ఇంటికొచ్చావు. అదేంటి నానమ్మ, నీ కిందున్న గాజు పెంకులు కనిపించడం లేదా? అసలు ఈ ప్రపంచమే ఒక్కోసారి అందంగా కనిపిస్తుందిరా పృథ్వీ, ఒక్కొక్కసారి మసక మసకగా కనిపిస్తోంది. నాకు కళ్ళు కనపడకుండా పోతాయేమోనని భయంగా ఉందిరా. డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను గుడ్డిదన్న అయిపోయేలా ఉన్నాను పృథ్వీ. నానమ్మ, నువ్వు చెప్పేది నిజమా? నీకు మసక మసకగా కనిపిస్తుందా? అవునరా పృథ్వీ, కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు, అంతా మసక మసకగా కనబడుతోంది. గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉందిరా. నానమ్మ, మీరేమీ బాధపడకండి. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కుంటాను. లేదు వకీల్ సాబ్, డాక్టర్ గారు ముందే చెప్పారు. బ్రెయిన్లో ఉన్న క్లాట్ వల్ల మొదటిగా చూపు మందగిస్తుంది, ఆ తర్వాత కాళ్ళు పనిచేయడం మానేస్తాయి. అలా అలా ఒక్కొక్క భాగం చచ్చిపడిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని కోట్లైనా నానమ్మ గారిని నేను కాపాడుకుంటాను. అవసరమైతే ఫారెన్కి వెళ్తాను. పిచ్చి పృథ్వీ, డబ్బుతో ఏదైనా కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని ఆయుష్ని మాత్రం కొనలేవురా. నాకు కంటి చూపు పోతున్నందుకు బాధగా లేదురా, కానీ నేను గుడ్డిదాన్ని అయ్యేలోపు నా మనవరాల్ని చూస్తానో లేదో అని భయంగా ఉందిరా. అమ్మమ్మ గారు, మీ వల్ల అయితే ఒక్కసారి నా మనవరాలు చూపించండి, నేను తృప్తిగా కళ్ళు మూస్తాను. అమ్మమ్మ గారు, మీరేం బాధపడకండి, మీకేమీ కాదు. మీరు కోరుకున్నట్టుగానే మీ మనవరాలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునొచ్చి మీకు చూపించే బాధ్యత మాది. ఆ ఆశతోనే ఇంకా బ్రతికున్నానమ్మా. లేదంటే ఆ రోజు డాక్టర్ గారు చెప్పినప్పుడే నేను ప్రాణాలు వదిలుండేదాన్ని. నానమ్మ, అమ్మమ్మ గారు,
అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. నీకేమీ కాదు. అమ్మా, నాన్న మన గదిలోకి తీసుకెళ్ళు. పదండి అత్తయ్య. పద నాన్న. పదండి అమ్మమ్మ గారు. అమ్మా, అమ్మమ్మ చూపు పోతుందమ్మా. త్వరలో అమ్మమ్మ గుడ్డిదైపోతుంది. అవునే, అమ్మమ్మ పరిస్థితి చూస్తుంటే సిరివెన్నెల సినిమాలో హీరోలాగా ఈ గాలి ఈ నేల అని పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అవునమ్మా, త్వరలో అమ్మమ్మకి కంటి చూపు పూర్తిగా పోయి గుడ్డిదాల్లాగా మారిపోయి వాన 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 నీలాకాశంలోన అని పాటలు పాడేలా ఉందమ్మా. అవునే, ఇది మనకి అద్భుతమైన అవకాశం. ఏంటమ్మా నువ్వు అనేది? అమ్మమ్మ గుడ్డిదైపోతే మనకు అసలు అద్భుతమైన అవకాశం వస్తుందా? అవునే, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అమ్మకి బ్రెయిన్లో క్లాట్ ఉండటం వల్ల చూపు మెల్లమెల్లగా మందగించి ఆ తర్వాత అమ్మ పూర్తిగా గుడ్డిదైపోతుంది. అవునమ్మా. దీన్ని ఆసరాగా తీసుకుంటూ మా అమ్మ తన మనవరాలికి రాయాలనుకున్న ఆస్తిని మనం కొట్టేద్దాం. వావ్, ఏ ఐడియా అమ్మా. మరి మీ అమ్మ అంటే ఏమనుకున్నావే? కొంపలు కూల్చడంలో మీ అమ్మ సిద్ధస్తురాలు. అవునమ్మా, కాకపోతే కన్న తల్లి కొంప కూడా కూల్చుతుందని ఇప్పుడే అర్థమైంది. ఎవరి కొంప కూలిస్తే నీకెందుకే? ఈ ప్రయత్నాలన్నీ నీ కొంప నిలబెట్టడానికే కదా. మా అమ్మ చూపు కొద్ది కొద్దిగా మందగిస్తుంది కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని మనం ఉపయోగించి మా అమ్మ చేత డాక్యుమెంట్ల మీద సైన్ పెట్టించుకున్నాం అనుకో, మా అమ్మ తన మనవరాలకి ఏదైతే ఆస్తి ఇవ్వాలనుకుందో ఆ ఆస్తిలో సగం మనం కొట్టేయచ్చు. అర్థమైందమ్మా. మా అమ్మమ్మ పున్నమి కోసం రిజర్వుల్లో పెట్టిన ఆస్తిని పున్నమికి మాత్రమే ఇస్తుంది. కానీ అమ్మమ్మకి పున్నమి తన మనవరాలు అన్న నిజం తెలిసేలోపే దానికి చెందాల్సిన ఆస్తిలో సగం మనం నొక్కేస్తాం. అంతే కదా? కరెక్ట్. ఇందులో జాలి, దయ, తన, మన అన్న భేదాలేమీ లేవు. ఆ డిటెక్టివ్ వచ్చి మా అమ్మకి పున్నమి తన మనవరాలు అని చెప్పేలోపు పున్నమికి దక్కాల్సిన ఆస్తి మనం కొట్టేయాలి. ఈ ఆస్తికి నువ్వు యజమానురాలు అవ్వాలి. అలాగే మామ్, రేపే మన ప్లాన్ అమలు చేస్తాను. అమ్మమ్మ ఆదమరపుగా ఉన్న సమయంలో ఏదో ఒక వంకతో ఆవిడతో డాక్యుమెంట్ మీద సంతకం చేయిస్తాను. వెరీ గుడ్. పున్నమికి చెందాల్సిన ఆస్తిని నేనే సొంతం చేసుకుంటాను. వెరీ గుడ్. ఆ డిటెక్టివ్ వచ్చి అసలు నిజం చెప్పేలోపు ఆస్తి మనం దక్కించుకోవాలి. అదే మన టార్గెట్. డన్. అంతా మసక మసకగా కనబడుతోంది. గుడ్డిదన్నైపోతానేమోనని భయంగా ఉందిరా. నా మనవరాలి చూపించండి, చూపించండి. నేను తృప్తిగా కళ్ళు మూస్తాను. పునమి, ఏమైంది? ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ గారి గురించి వకీల్ సాబ్. అమ్మమ్మ గారికి చూపు మందగేస్తుంది కదా. అవును పునమి, ఏదో ఒకటి చేసి అత్తయ్య ఎక్కడుందో తెలుసుకుంటాను. అవును వకీల్ సాబ్. ఆ డిటెక్టివ్కి మీ చిన్నత్తయ్య గురించి, ఆమె కూతురు గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. ఎలాగోలా వెతికి ఆ డిటెక్టివ్ని పట్టుకోగలిగితే అతని నుంచి నిజాలు రాబట్టచ్చు. నువ్వు చెప్పింది నిజమే పునమి, కానీ ఆ డిటెక్టివ్ ఆల్రెడీ నానమ్మని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. మనం వెళ్తే మాత్రం నిజాలు చెప్తాడంటావా? నా అనుమానం నిజమైతే అగ్నిదేవే ఆ డిటెక్టివ్ని కిడ్నాప్ చేస్తుంటాడు. అందుకే తన ఫోన్ నుంచే అమ్మమ్మ గారికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే నిజమైతే ఆ అగ్నిదేవుని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ డిటెక్టివ్ కూడా దొరికిపోతాడు కదా. వదినా, అదంత ఈజీ కాదు. మనం డిటెక్టివ్ని వెతుకుతున్నామని ఆ అగ్నిదేవికి తెలిస్తే
అవసరమైతే డిటెక్టివ్ని చంపేస్తాడు కూడా. అంతేగాని మనకి మాత్రం దొరకనివ్వడు. మరి అలా అయితే మీ చిన్నత్త కూతుర్ని ఎప్పుడు వెతికి పట్టుకుంటాం? ఎప్పుడు అమ్మమ్మకు చూపిస్తాం? దానికి మరో మార్గం ఉందక్క. ఏంటది? డిటెక్టివ్ దొరక్కపోయినా చాపల సూరమ్మని పట్టుకోగలిగితే ఆవిడ ద్వారా నిజాలన్నీ రాబట్టచ్చు. అదెలా పున్నమి? ఆ చేపల సూరమ్మకి మీ నాన్న గురించి ఆమె కూతురు గురించే కదా తెలుసు. మా చిన్నత్త కూతురు గురించి ఏం తెలుసు? అవును, ఆవిడికి తెలిసింది శివదేవయ్య కూతురు గురించే కదా. చిన్నత్త కూతురు గురించి ఆవిడికెలా తెలుస్తుంది? మా నాన్న ఇంటి అల్లుడని, మీ మేనత్తే ఆయన భార్య అని, ఆయనకు పుట్టిన కూతురే భానుమతి గారి మనవరాలని నాకు తెలుసు. మీకు తెలీదు కాబట్టి షాక్ అయ్యారు. నిజమే కదా? కాకపోతే మీ మేనత్త ఉన్నది గూడెంలోనే, ఆ చేపల సొరం ఉన్నది కూడా గూడెంలోనే. కాబట్టి ఆమెకు కూడా మీ మేనత్త గురించి ఏమైనా విషయాలు తెలుసుంటాయేమోనని అలా అన్నాను. ఓహ్, అందుకే అలా అన్నావా? అయితే ఆ డిటెక్టివ్ను పట్టుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. సాధ్యమైనంత తొందరగా ఆయన్ని పట్టుకోగలిగితే అమ్మమ్మ మనవరాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను వదిన. కుదిరితే డిటెక్టివ్ని పట్టుకుంటాను, లేకపోతే చేపల సూరమ్మని పట్టుకుంటాను. సాధ్యమైనంత త్వరగా అమ్మమ్మ గారి మనవరాల్ని చూపిస్తాను. భగవంతుడా, నా కంటి చూపు పూర్తిగా పోకముందే నా మనవరాల్ని నా దగ్గరికి చేర్చు తండ్రి. తనని కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తండ్రి. మన ప్లాన్ ప్రకారమే ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేశాను. మీ అమ్మ ఒక్క సంతకం పెట్టిందంటే తన ఆస్తిలో సగం వాటా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవ్వరు ఎంత గొడవ చేసినా లీగల్గా నువ్వే ఆస్తికి యజమానురాలి అవుతావు. ఆహాహాహా. ఆస్తి నా చేతికి రాకముందే ఇంత సంతోషంగా ఉంది. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతానో. ఏమవుతావు? ఇంకా 4 ఇంతలు లావు అయిపోతావు. అంతకు మించి ఏమీ అవ్వవు. ఇంకా ఆపండి మీ వెటకారాలు. శృతి, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసింది మీ నాన్నే అయినా వీటి మీద అమ్మమ్మతో సంతకం చేయించాల్సింది మాత్రం నువ్వే. ఆ సంగతి నాకు వదిలేయమ్మా. అమ్మమ్మకి ఎలాగూ రోజు రోజుకి చూపు మందగిస్తుంది కాబట్టి సంతకం పెట్టించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. నిజమే, కానీ పున్నమి ఈ డాక్యుమెంట్స్ చూడనంత వరకే. ఒక్కసారి చూసిందో కథ మొత్తం తారుమారైపోతుంది. ఏంటి నాన్న నువ్వు కూడా అమాయకంగా మాట్లాడుతున్నావు? పున్నమి ఆ డాక్యుమెంట్ చదవాలి అంటే ముందు దానికి చదువు రావాలి కదా. దానికి రాకపోవచ్చమ్మా, కానీ ఆ పుద్విగాడికి వచ్చుగా. అవునండి, మీరన్నది నిజమే. పొరపాటున ఆ పున్నమికి అనుమానం వచ్చి ఈ డాక్యుమెంట్స్ని పృథ్వీకి చూపించిందనుకో, అప్పుడు మీ అమ్మమ్మ చేతిలో మనం అయిపోతాం. అమ్మా, ఈ శృతి ఉండగా సిచ్యుయేషన్ అంత దూరం రానివ్వదు. రానివ్వని కూడా. అమ్మమ్మతో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిస్తాను. సగం ఆస్తికి నిన్నే వారసురాలి చేస్తాను. నా ఆరోగ్యాన్ని కాపాడు తండ్రి. అమ్మమ్మగారు, బాధపడకండి అమ్మమ్మగారు. మీ మనవరాలు ఎక్కడున్నా తెచ్చి మీకు చూపించే బాధ్యత మాది. నన్ను నమ్మండి. రండి. చిన్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని అడుగులు వేయించకపోయినా ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకొని అడుగులు వేయిస్తున్నావు. ఇదే విచిత్రము. ఈ అమ్మమ్మకి తన మనవరాలు చేయాల్సిన పనులన్నీ నువ్వు మనవరాలి స్థానంలో నిలబడి చేస్తున్నావు. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి? మీ మనవరాలి స్థానం ఇచ్చారు. అది చాలు నాకు ఈ జన్మకి. ఉండండి, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏడవకండి.
అత్తయ్య గారు ఎందుకు బాధపడుతున్నారు? మీకేమీ కాదు. మీకు మేమందరం ఉన్నాం కదా. బాధపడకండి అత్తయ్య.